అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతల కవ్వింపు చర్యలు, పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ సమన్వయకర్త రంగయ్య ఆధ్వర్యంలో వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్ మీదుగా వైసీపీ ర్యాలీ మొదలైంది. టీడీపీ నేతలు 2 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బైక్ ర్యాలీని అదే సమయానికి చేపట్టారు. టీ సర్కిల్ వద్దకు వైసీపీ ర్యాలీ ఎదురవగానే టీడీపీ నేతలు బాణాసంచా పేలిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు సైతం జై జగన్ నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను వదిలేసి డీఎస్పీ రవిబాబు ఇతర పోలీసులు వైసీపీ నేతలను ముందుకు తోస్తూ ఇక్కడి నుండి వెళ్లిపోండి అని హుకుం జారీ చేశారు. వైసీపీ శ్రేణులు జై జగన్ అని నినాదాలతో హోరెత్తించడంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య కాసేపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేతలపై పోలీసులు దురుసుగా వ్యవహరించడంపై వారి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ మండు టెండర్లో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ 2 ఏళ్ల నిరసన కార్యక్రమం ఏముందో దాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా మనం జూన్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆర్డిటీ చాలా ముఖ్యమైనది, అది మూతబడింది, దానికోసం పోరాడాం, అందరూ కూడా ఉన్నారు. నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఆ కార్యక్రమాన్ని మనం బొమ్మగానిపల్లిలో 2వ రోజు ఉన్నప్పుడు ఇలాగే బైకులు వేసుకొని తెలుగుదేశం వాళ్ళంతా వచ్చేసి అక్కడ చాలా గొడవ చేశారు. సరే, ప్రజలందరూ పెద్ద ఎత్తున గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి మన పార్టీ గట్టి నిలబడింది కాబట్టి ఉన్నాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మనం ఆ పోరాటాలు చేసి ఉన్నాం. ఈ 2 ఏళ్ళు వెన్నుపోటుకు జరిగినందుకు చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ప్రజలకు అండగా, కార్యకర్తలకు అండగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉంది. ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు అయితేమి, అవినీతి అయితేమి, ఆర్డిటీ అయితేమి, 114 చెరువులకు నీళ్లు రాకపోవడం అయితేమి, లేదా 114 చెరువులకు సంబంధించిన రైతులకు ఇప్పటి వరకు 1 ఎకరాకు కూడా నష్టపరిహారం ఇవ్వకపోతేనేమి, అలాగే పెన్షన్లు అయితేమి, సూపర్ 6 ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు కూడా ఆలోచన చేస్తుంది ఏంటంటే ఈ సంవత్సరం కూడా మనం ప్రజల తరపున నిలబడాలి. ఇప్పటికే నాకు వాళ్ళు పెట్టిన పేరే మద్యపాన ప్రియులు. చాలా పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో లేనంతగా ఇక్కడ దోపిడీ జరుగుతుంది. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి లిస్ట్ ఇచ్చాం, దాని మీద ఏం స్పందన లేదు. నేను బెల్ట్ షాపులు ఎత్తేయండి అని నేను దాని గురించి పక్కన పెట్టి, బెల్ట్ షాపుల్లో ఎంత దోపిడీ జరుగుతుంది, దాన్ని పేదవాడికి నష్టం జరుగుతుంది. కష్టపడ్డవాడే రోజు వాడు అమ్మాలి కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఆటోవాడు కావచ్చు, కూలివాడు కావచ్చు, వెళ్ళి పెద్ద ఎత్తున 30 రూపాయలు మినిమం ఉంది, 60 రూపాయల వరకు బెల్ట్ షాపుల్లో వసూలు చేస్తున్నారు. నేను సొంతంగా మనుషులను పంపించి వాళ్ళకి డబ్బులు పే చేసి బెల్ట్ షాపుల్లో మేము ఆధారాలు కూడా చూపించున్నాం. వాటిలో బెల్ట్ షాపుల్లో ఖచ్చితంగా ధరలు తగ్గడానికి వైఎస్ఆర్సీపీ జెండా కింద, ఎందుకంటే ప్రజలు నష్టపోతున్నారు, పేదవాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి, వాళ్ళు దోపిడీకి గురి అవుతున్నారు కాబట్టి దోపిడీగాళ్ళని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు ఇమీడియట్గా రాబోయే రోజుల్లో, వారాల్లో మీరు బెల్ట్ షాపుల్లో ధరలు తగ్గించి తీరాలి. లేకపోతే నా పట్టుదల తెలుసు కదా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అమిత్ షా వరకు నేను ఆడిట్ కోసం ఎట్లా పోయినానో, ఖచ్చితంగా ఈ స్పందన బట్టి అందరూ కూడా, మా పార్టీలో మద్యపాన ప్రియులే కాదు, మీ పార్టీలో చాలా మద్యపాన ప్రియులు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, అందరు కలిసి కూడా చెప్తూ ఉన్నారు. అందరికీ కూడా బాటిల్ నేమ్ పట్టుకొని చూపిస్తుంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అందువల్ల మీ చిన్న విషయం కాదు. ఇదే కళ్యాణదుర్గంలో, ఇదే టీ సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని. సరసమైన ధరలకు ఇవ్వట్లేదు ఆయన. ఏ బెల్ట్ షాప్ అయినా పోయి చూడండి, ధరలు ఎట్లున్నాయో మీకు అర్థమవుతాయి. అందువల్ల ఈ ఉద్యమాన్ని తీసుకుంటాము. ఈ ఉద్యమాన్ని మేము తీసుకుంటామని తెలిసి ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి అంత డిస్టర్బ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఇంకో మాట చెప్పదలుచుకున్నారంటే, మీకు పోయినసారి అందరినీ బెదిరించి మీరు కళ్యాణి వైన్స్ అని తీసుకున్నారు. మమ్మల్ని ఆశ్రయిస్తే, పార్టీ తరఫున మా పార్టీని ఆశ్రయిస్తే, మమ్మల్ని ఆశ్రయిస్తే ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. ఈసారి మీరు టెండర్లలో పాల్గొంటామంటే అన్యాయంగా ఎమ్మెల్యే కొట్టేయడానికి వీల్లేదు. పోయినసారి దినేష్ లాంటి వ్యక్తిని మనం చూసాం కదా, కుందుర్పిలో కూడా చూసాం ఒక వ్యక్తిని. ఈసారి అలా కుదరదు. వాళ్ళు మమ్మల్ని అడగకుండా మేము పోం, కానీ మాకు ఆ పంచాయతీ ఎందుకు. ఒకవేళ అడిగి చూడమంటే మేము ఖచ్చితంగా పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడతాం, ఎందుకంటే అది ప్రభుత్వం పని కాబట్టి. అప్పుడు ఇంత దోపిడీ జరగదు, ఇంత కేంద్రీకృతం కాదు. నేను కర్నూలులోను, కదిరిలోను, ఇంకో ప్రాంతంలోనూ కూడా విచారించాను అక్కడ ధరలు ఎట్లా ఉన్నాయని. మొన్నటి వరకు కూడా నేనేం చెప్పానంటే 10 రూపాయల నుంచి 30 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలే ఉందని చెప్పాను. నాకు కూడా తెలియదు, నేను పంపించి కొనేంత వరకు. ఇప్పుడు 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉందని తెలిసింది. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు కాబట్టి అది పేదవాడికి, పేద రైతులకి, ఆటో వాళ్ళకి, అమాలీలకి
మద్యపాన ప్రియులకందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా పోరాడాలనుకుంటున్నాం. స్పందనను బట్టి ఎంత ఉధృతంగా చేయాలో అన్ని చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా ఇది జరుగుతుంది. వచ్చే జూన్లో మళ్ళీ ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయించుకుంటాం. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేస్తే అభినందిస్తాం, అవినీతి చేస్తే ఎదిరిస్తాం, పోరాడతాం, నిన్ను సాగనంపే వరకు వదలం, దాంట్లో అనుమానం లేదు. కానీ నీకు నిజంగానే మా రంగాయన్న చేసింది అది పొరపాటు ఆరోపణ అయితే బెల్ షాపులందరికీ అన్ని మొత్తం మూతేసేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగాయన్న తరఫున మేమందరం అభినందిస్తాం, స్వాగతిస్తాం. అది తీసుకోకుండా రకరకాలుగా మాట్లాడడం అనేది ఎమ్మెల్యే పదవికి కానీ నీకు కానీ సంస్కారం కాదు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడడానికి మా పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, కానీ మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. మా నాయకుడి ఆదేశం ప్రకారం ప్రజా సమస్యలే మా అజెండా, కానీ వ్యక్తిగత సమస్యలు మా అజెండా కాదు అనే విధంగా మేము పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కూడా వెన్నుపోటు దినం 2 ఏళ్ళు పూర్తయింది. రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య నాయకత్వంలో ఆదేశం మేరకు రంగయ్య గారి నాయకత్వంలో కళ్యాణదుర్గంలో చేశాం. పెద్ద ఎత్తున వేలాది మంది జనం వచ్చారు. దాన్ని జీర్ణించుకోలేక పోటీ కార్యక్రమం. ఎందుకు సురేంద్ర గారు నేను సురేంద్ర గారు సుపూర్తిగా అడుగుతున్నాను. నీకు అధికారం ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు, నువ్వు ఈ ప్రాంతంలో ఎలక్షన్లకు ముందు సేవ చేసినది ఏమీ లేదు, చేశారు. హ్యాపీగా నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఉంది, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేయి. 2 సంవత్సరాల్లో నీళ్లు తేకపోతే నేను కళ్యాణదుర్గంలో వదిలేసి నేను వెళ్ళిపోతానని చెప్పి ఎలక్షన్లో స్వయంగా మీరే చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. మేము చెప్పిన వాటిని లేదు, నువ్వు చెప్పిన వాటిని నీకు ఓట్లు వేశారు. 2 సంవత్సరాలు పూర్తయింది కదా, నువ్వే విజయోత్సవాలు చేసుకుంటున్నావు కదా, మేము వెన్నుపోటు దినం చేస్తున్నాం కదా, ఎక్కడ నీళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నా. నీళ్ళు ఇవ్వు. నిజంగా 2 సంవత్సరాలకు నీళ్ళు ఇచ్చింటే మేము సురేంద్ర బాబుని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందించేవాళ్ళం. కాబట్టి ఆ నీళ్లు రాకపోవడానికి కారణం కూడా మీరే. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరే కారణం. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు భూ నిర్వాసితులకు 85 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఒక్క గంప మట్టి కూడా తీయకుండా 5 సంవత్సరాల్లో చేసిన పాపాన పోకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మీరు శాపమైనావు. ఈ 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వమే ఎంతో కొంత పందికొక్కల మాదిరితో బిల్లులు చేసుకున్నవే కానీ ఒక రైతుకు 1 రూపాయి ఇప్పించారా? నీకు బాధ్యత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా. బాధ్యతల వైపు దృష్టి పెట్టండి. ప్రతిపక్ష బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. కళ్యాణదుర్గం ప్రజలకు మేలు జరిగితే ఎవరు చేసినా అభినందిస్తాం. ఆర్డిటి సంస్థ కళ్యాణదుర్గం ప్రజలకు మేలు చేస్తాం. మేమందరము కలిసి స్వాగతించాం, పోరాటం చేశాం, పాదయాత్ర చేశాం, బైక్ ర్యాలీ చేశాం, పోస్ట్ కార్డుల ఉద్యమం చేశాం, రంగయ్య గారి నాయకత్వంలో అన్నీ చేశాం. మీరు కూడా కళ్యాణదుర్గాన్ని దోపిడీ కాకుండా ఆపితే స్వాగతిస్తాం, అభినందిస్తాం. కొండలు కరిగిపోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి? ఇసుక తరిగిపోతుంది, ఎక్కడ పోతూ ఉంది? ఎర్రమట్టి లేకుండా పోతుంది, ఎక్కడ పోతూ ఉంది? ఓట్లు వేసిన పాపానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాను. 500 బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడలేదని చెప్పి అడుగుతున్నా. వీళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఇస్తున్నాం కాబట్టి మేము బెల్ట్ షాపులు పెట్టుకుంటామని చెప్తున్నారు. ఇది ఎక్కడ వాస్తవమేమో మాకు అర్థం కావట్లే. అందుకోసం కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల ఆరోగ్యాలు కాపాడడము, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, ప్రకృతి వనరులు కాపాడడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరము కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి మేమంతా కంకణబద్దులై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రూట్ మ్యాప్ పెట్టుకున్నాం, 11:30కు వాళ్ళు వెళ్ళమన్నారు, 11:30కు మేము స్టార్ట్ చేశాం. అక్కడ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మీటింగులు జరిగాయి. మేము మీటింగ్ మాట్లాడాం. డిఎస్పీ గారు పర్సనల్గా తీసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మేము దాన్ని స్వాగతిస్తాం, కానీ మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి విధంగా డిఎస్పీ గారికి జీతం వస్తుందన్నా, పోలీసులకు జీతం వస్తుందన్నా, మనం కడుతున్నటువంటి పన్నుల్లో జీతం వస్తుందనేది అధికారులు తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తే చట్టబద్ధంగా వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి. మా మీద ఏదైతే కేసులు పెడతారో వాళ్ళ మీద పెట్టడానికి కూడా మాకు సాధ్యమవుతుంది. కానీ పోలీసులతో మేము ఎవరితో విభేదాలు పెట్టుకోకుండా ప్రజా సమస్యలు అజెండాగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి కూడా పోలీసులు ఓవర్ యాక్షన్లన్నీ ఆపి ఖచ్చితంగా సహకరించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా మా నాయకుడు చెప్పినట్లు మా నియోజకవర్గంలో పార్టీ ఫంక్షన్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు వచ్చినటువంటి
నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ మా ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారికి, రంగయ్య గారు అందరము కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హాజరై ప్రతి స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త హాజరై దిగ్విజయం చేసినంత వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను.